ప్రియాతి ప్రియమైన తారా, నీ సేవలు అమోఘం. నీ మంచితనం మాకు ఆదర్శం. నీ నవ్వు మాకు ఆనందం. నీ పనితనం అపూర్వం. నీ గురించి చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. నీ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరికీ తలలో నాలుక లెక్క ఉన్న నువ్వు నడిచిన బాటలోనే మేము నడుస్తాం. నీ ఆశయాలు సాధిస్తాం. ఇన్నేళ్లు సేవలు చేసిన నీకు బొచ్చడు శనార్థులు చెప్తున్నాం. నీ శేష జీవితం సుఖ సంతోషాలతోని శాంతి సౌభాగ్యాలతోని కలకలలాడాలని మనసుపూర్తిగా కోరుకుంటూ నీకు పదవీ విరమణ శుభాకాంక్షలు చెప్తున్నా. సప్పట్లు సప్పట్లు. ఏందబ్బా మల్లీశ్వరి ఎందుకు ఇట్లా భాష మాట్లాడుతున్నది? ఇంతకు ఎవరు రిటైర్డ్ అవుతాన్రు, ఎవరి శేష జీవితం గడుపుతున్నారు అని అంటారా? ఎవరో చూయిస్తా, మీరు కూడా రాన్రోల్లా ఆ రిటైర్మెంట్ కార్యానికి. ఇక నౌకర్కి వెళ్ళి రిటైర్ అవుతున్న తారాను స్టేజ్ మీదకి పిలవవలసిందిగా కోరుతున్నామహో. తారా వచ్చింది, అందరూ సప్పట్లు కొట్టుర్రి. అగో పోలీసు పెద్ద సార్ కూడా ఉన్నాడు కదా, మెడల పూలదండలేసి శాల్వ కప్పి సన్మానం చేసిండు. ముచ్చటేంటిదయ్యా అంటే ఆదిలాబాద్ జిల్లాల ఇగో ఈ కుక్కనేనోళ్ళ రిటైర్డ్ అవుతుంది. దీని పేరు తారా. పోలీసోళ్ళ తానా పనిచేస్తుంది. డాగ్ స్వాడ్ అంటారు చూడు, డాగ్ స్వాడే గిది. ఈ తారా కొలువులకొచ్చి 12 ఏళ్ళు అవుతున్నదల్లా మస్తు బందోబస్తులు చేసింది. భూమిలో పాతి పెట్టిన బాంబులను బయటికి తీసింది. పెద్ద పెద్ద అధికారిక కార్యక్రమాలల్లా అందరికంటే ముందుగానే వచ్చి స్టేజీలను చెకింగ్ చేసింది. ఇట్లా పోలీసోళ్లకు సాయంగా సిన్సియర్ గా డ్యూటీ చేసింది వల్ల. ఇక ఎవ్వలైనా గానీ ఏదో ఒక నాడు డ్యూటీలకు వెళ్ళి దిగిపోవాల్సిందే కదా. ఇక ఈ తారా కూడా రిటైర్డ్ అయింది. కష్టం నష్టం అనుకోకుండా చెప్పిన పనల్లా వేసి పోలీసోళ్లకు మస్తు ఫాయిదా చేసినందుకు దీని రిటైర్మెంట్ కార్యం కూడా పోలీసోళ్ళు పెద్దగా చేసిర్రు. జిల్లా ఎస్పీ గౌస్ సార్ కూడా వచ్చి ఈ తారాకు శనార్థులు చెప్పి ఇగో ఇట్లా సన్మానం చేసిండోల్లా. నిజంగా ఇంతమంది మనసులు గెలుచుకున్న ఈ తారా చాలా గ్రేట్ కదా. అందుకే దీని శేష జీవితం సుఖంగా ఉండాలని, రందులు రప్పలు లేకుండా నలుగురికి మంచి చెప్పుకుంటూ గడపాలని మనం కూడా కోరుకుందాం. ఏమంటారు?